టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ తనను లైంగికంగా మాస్టర్ వేధింపులకు గురి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ అమ్మాయి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు జానీ మాస్టర్ని అరెస్టు చేశారు. దాదాపు నెల రోజుల పాటు మాస్టర్ జైల్లోనే గడిపాడు. ఆ తరువాత బెయిల్ రావడంతో ఆయన విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన జానీ మాస్టర్, ఆయన భార్య పలు ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ నిజాలను బయటకు తీసుకొస్తామని, నేను ఏ తప్పు చేయలేదని జానీ మాస్టర్ అంటున్నారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకొని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఇక ఆ ఇంటర్వ్యూలకు సంబంధించిన వీడియోలు కూడా ఈ మధ్య వైరల్ గా మారాయి. తాజాగా మాస్టర్ పై కేసు పెట్టిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ శ్రేష్ఠ ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఇంటర్వ్యూలో మాస్టర్ గురించి ఆమె పలు కీలక విషయాలను బయటపెట్టింది. అంతేకాదు అల్లు అర్జున్ పేరు కూడా ప్రస్తావించడం హాట్ టాపిక్ గా మారింది. అసలు శ్రేష్ఠ అల్లు అర్జున్ గురించి ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు చిత్ర పరిశ్రమలో డాన్స్ మాస్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు జానీ మాస్టర్. దాదాపు ఇండస్ట్రీలోని అందరు హీరోల చేత స్టెప్పులు వేయించారు మాస్టర్. తెలుగులో మాత్రమే కాదు, అటు తమిళంలో కూడా ఈయన పలు సినిమాల హీరోలకు స్టెప్పులు నేర్పించారు. మాస్టర్కు జాతీయ అవార్డు కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆయన తనను లైంగికంగా వేధించారని తన అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్ శ్రేష్ఠ వర్మ ఆయనపై పోలీస్ కేసు పెట్టింది. ఆ కంప్లైంట్తో మాస్టర్ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అనంతరం ఆయన నేరం ఒప్పుకోవడంతో సెంట్రల్లో ఉంచారు. దాదాపు నెల రోజుల పాటు మాస్టర్ జైల్లోనే గడిపారు. ఆ తర్వాత బెయిల్ రావడంతో విడుదలయ్యారు. బయటకొచ్చిన జానీ మాస్టర్ తన తప్పు లేదంటూ న్యాయం బయటకు వస్తుంది అని సోషల్ మీడియాతో పాటుగా పలు ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అంతేకాదు వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ బిజీ అయ్యారు జానీ మాస్టర్. అయితే తాజాగా జానీ మాస్టర్ పై కేసు పెట్టిన శ్రేష్ఠ వర్మ ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చి పలు సంచలన విషయాలను షేర్ చేస్తుంది. ఆమె ఏం చెప్పిందంటే, జానీ మాస్టర్ నన్ను లైంగికంగా వేధించేవారు. నాకు 16 ఏళ్ల వయసు నుంచే ఆయన లైంగిక దాడి చేశారు. ఆ సమయంలో నేను చాలా చిన్న పిల్లని, భయపడ్డాను. అందుకే చెప్పలేకపోయాను. 4 ఏళ్లు ఆయన మారతారని వెయిట్ చేశాను. ఇక ఆయన మారని తెలుసుకొని ఆయనపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను తప్ప వేరే ఉద్దేశం లేదు అని శ్రేష్ఠ వర్మ ఇంటర్వ్యూలో చెప్పింది. తాను న్యాయం కోసం పోరాడుతున్నానని, ఖచ్చితంగా న్యాయం వచ్చేంత వరకు నేను పోరాడతానని, బెదిరింపులకి అసలు భయపడనని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అంతేకాదు అల్లు అర్జున్ పేరు కూడా ఇంటర్వ్యూలో వినిపించడం గమనార్హం. దానిపై స్పందించిన శ్రేష్ఠ, నా వెనుక అల్లు అర్జున్ ఉన్నారన్నది అవాస్తవమని, నాకు ఎవరూ సపోర్ట్ చేయలేదని ఆమె బయటపెట్టారు. తన కుటుంబమే తనకు మొదటి నుంచి అండగా ఉందని, వారు సపోర్ట్తోనే నేను ఇంత దూరం వచ్చానని ఆమె అన్నారు. ఇక జానీ మాస్టర్కు జాతీయ అవార్డు క్యాన్సిల్ అవ్వటానికి తనకు ఎటువంటి సంబంధం లేదని ఆమె అన్నారు. ప్రస్తుతం మామా ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తూ వీడియోను షేర్ చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే ఇటీవల పుష్ప 2తో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను అందుకుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు అల్లు అర్జున్.